ఒక యాపిల్ లోడ్ తీసుకెళ్తున్నటువంటి డీసీఎం ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి మీద బోల్తా పడిపోయింది. నిజంగా మానవత్వం ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఏం చేస్తారు? ఆ పడిపోయే వెంటనే అక్కడ డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ ఎవరికైనా దెబ్బలు తగిలాయని చూస్తారు. ఆ తర్వాత ఏదైతే ఆ యొక్క వ్యాపారం దెబ్బతిన్నదో లేకపోతే దానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ రోడ్డు మీద పడిపోతే వాటిని తీసుకొచ్చి అక్కడ పెడతారు. పోనీ పాలు లాంటివో లేకపోతే ఒక పెట్రోల్ డీజిల్ లాంటివో కారేస్తుంటే అవి వృధాగా పోతాయి కాబట్టి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతే ఒక అర్థం ఉంది. కానీ యాపిల్ లాంటి వాటిని కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారంటే మన ప్రజల్ని ఏమనాలి? పాకిస్తాన్ వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉందా? మీరే చెప్పండి. మొదటి నుంచి చెప్తున్నాను, మనలో క్రమశిక్షణ లేనంత వరకు ఏ ప్రభుత్వాలు మార్చరు. ఓటికి నోటు తీసుకున్నటువంటి మనము, అవినీతికి అలవాటు పడ్డ మనము, అవినీతిని ప్రోత్సహిస్తున్నటువంటి మనం, ఇలా రోడ్డు మీద పడుతున్నటువంటి వస్తువుల కోసం ఎగబడుతున్నటువంటి మనం ఎప్పటికీ బాగుపడలేము. ఎవ్వరూ కూడా మనల్ని బాగు చేయలేరు. ఇది ఒక వ్యక్తి యొక్క వ్యాపారం. ఆ వ్యక్తి ఎన్నో కష్టాలు పడి ఎంతోమందికి అవకాశాలు ఇస్తూ ఆ విధంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. అతను నిజంగా డబ్బున్నోడా డబ్బు లేనడా మాకు అనవసరం. కానీ మీకు నిజంగా మానవత్వం ఉంటే, మనుషులమే అని మనం అనుకుంటే, యాపిల్ పళ్ళు కదా, ఆ యజమాని వచ్చి ఇంకొక వ్యాన్ ఏదో తీసుకొని వచ్చి వాటిని సకాలంలో వేరే ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. ఈ పడిపోయినటువంటి వ్యాన్ మరమ్మతులు చూసుకుంటాడు. తనకి ఎంతో కొంత లాభమే కదా, ఎంతో కొంత నష్టాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది కదా. ఈరోజు ఇవి తినేసి ఏం బాగుపడతాం మనం? ఇతరుల రక్తాన్ని అధికారులు నాయకులు తినేస్తున్నారని మనం అంటాం, కానీ ప్రజలు కూడా అంతే దరిద్రంగా ఉన్నారు. ఇలాంటి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక వ్యాన్ పడిపోతే, పాల వ్యానో లేకపోతే ఏదో ఆ రోజు పడిపోతే అతడు పాపం అందులో చిక్కుకున్నాడు ఆ క్యాబిన్లో. ఆ డ్రైవర్ని ఎవరు తీయట్లేదు. అందరూ వాళ్ళకి కావలసింది దొరకబుచ్చుకోవడానికి, ఆ దోచుకోవడానికే వెళ్ళారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే మనకెక్కడో వ్యవస్థలో లోపం ఉంది. ఇవి ఏ రాజకీయ వ్యవస్థ మనల్ని బాగు చేయలేదు. ఇలాంటి వ్యక్తులు ఉన్నటువంటి క్రమశిక్షణ మనకు ఉండాలి, స్వీయ క్రమశిక్షణ ఉండాలి. ఒక బీచ్కి వెళ్తే అక్కడే ఐస్ క్రీమ్ తింటున్నాము, పిల్లలు పారేసినా మనము పారేసినా అదే, పిల్లలకి అదే నేర్పిస్తున్నాం, మనం అదే చేస్తున్నాం. ఒక పార్కులోకి వెళ్తే అక్కడ మొత్తం గలీజ్ చేసేస్తున్నాం. మనకేది క్రమశిక్షణ? మనల్ని ఎవడు అడుగుతాడు? నీ అంతరాత్మ నిన్ను అడగాలి. ఎవరైనా పొరపాటున అడిగితే వాడి మీద పడిపోతున్నారు. నేను చాలాసార్లు చూశాను, స్కూల్ పిల్లలు ఆ బస్సుల్లో నుంచి చాక్లెట్లు అవే ఇప్పేస్తే అక్కడే పెడేస్తున్నారు. అంటే వాళ్ళ తప్పు కాదు, స్కూల్లో చెప్పకపోవడం తప్పు. మనం ఎప్పుడు బాగుపడతాం? మనం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం తెలుసా? మనలో ఈ స్వీయ క్రమశిక్షణ రావాలి.